శ్రీవారి ఆలయంలో ఆగమ శాస్త్రబద్ధంగానే పూజా కైంకర్యాలు నిర్వహిస్తున్నామని ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు చెప్పారు. రమణ దీక్షితులు ఉద్దేశపూర్వకంగానే టీటీడీపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. రంగనాయకుల మండపంలో రమణ దీక్షితులు హయాంలోనే మరమ్మత్తు పనులు నిర్వహించారని అన్నారు. రమణ దీక్షితులు కుటుంబంలో ఎవరూ కూడా విధులకు హాజరు కాకుండా జీతాలు మాత్రం తీసుకుంటున్నారని వేణుగోపాల దీక్షితులు ఫైర్ అయ్యారు. ట్రాప్ చేశారని నాకు సంబంధం లేదని కూడా ఆయన వివరించడం జరిగింది. ఆ వీడియోలో శ్రీవారి ఆలయానికి సంబంధించిన కొన్ని విషయాలు ఆయన తెలియజేయడం జరిగింది. ఆయన ఆరోపించిన అన్ని విషయాలు ఆయన ప్రధాన అర్చకుడిగా ఆగమ అడ్వైజర్గా ఉన్నప్పుడు జరిగిన విషయాలే కానీ కొత్తగా జరిగిన మార్పులు అయితే శ్రీవారి ఆలయంలో ఏమీ లేదు. ప్రత్యేకించి ఇప్పుడైనా ఇంకెప్పటికైనా భవిష్యత్తులైనా టీటీడీ చైర్మన్ కానీ ఈఓ గారు కానీ ఆలయ సిబ్బంది కానీ శ్రీవారి కైంకర్యాల్లో జోక్యం చేసుకోరు. వారు పరిధి ఏ రోజు దాటి వాళ్ళు మా కైంకర్యాల వ్యవహారాల్లోకి రాలేదు, ఎప్పుడు రారు కూడా. పదే పదే శ్రీవారి కైంకర్యాలలో మార్పులు జరిగిపోయినాయి, ఇంకోటి జరిగిపోయినాయంటే వైకుంఠ ఏకాదశి రోజు ఇంకొక పర్వదినం రోజు ఎప్పుడో అనాదిగా వస్తున్న మార్పులు మేము మార్పు చేసి జరిపించుంటామే కానీ ఏ రోజు శ్రీవారి నిత్య కైంకర్యాల్లో మాత్రం మార్పు జరిగినట్లు ఎక్కడ దాఖలాలు లేవు. దయచేసి భక్తులు ఎవ్వరూ తిరుమల శ్రీవారి ఆలయంలో ఏవో స్తంభాలన్నీ తీసుకొచ్చి పెట్టారని, వేరే విధంగా ఏదో తవ్వకాలు జరిగాయని, మళ్ళా తిరుమల ఆలయంలో పూజలు సరిగ్గా జరగడం లేదని అనేక రకాలుగా గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల వారు సోషల్ మీడియాలో మాధ్యమాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. కానీ సోషల్ మీడియాలో ఒక గౌరవమైన స్థానంలో ఉండి వంశపారంపర్యంగా సేవలు చేసుకునే కుటుంబంలో వారు ఇటువంటి అవాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఆలయ ప్రతిష్టని తిరుమల వ్యవస్థలోని ఈ యొక్క విధంగా జరుగుతున్నదని చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. పైగా ధర్మారెడ్డి గారి టీషర్ట్ వేసుకొని లుంగీలు కట్టుకుంటారు క్రిస్టియన్ అని చెప్పడం అనేది ఎంత అవాస్తవం. ధర్మారెడ్డి గారి క్రిస్టియన్ ఎట్లా అవుతారు? ఆయన హిందూగా వాళ్ళ ఊర్లో దేవాలయాన్ని కూడా మేమే ప్రతిష్ఠ చేశాము. ఒక మాజీ ప్రధాన అర్చకులు గౌరవపరంగా వంశపారంపర్యంగా ఆ కుటుంబాలు స్వామికి సేవ చేసుకుంటున్నాయి. వారి పట్ల ఎంతో గౌరవ మర్యాదలతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఉన్నారు. నేటికి అర్చక భవన్లో ఆయన రూమ్ ఖాళీ చేయకుండా లాక్ చేసి పెట్టుకుని ఉన్నారు.